అనంతపురంలో కల్తీకి కాదేది అనర్హం అన్నట్టుగా పాలు కల్తీ, డీజిల్ కల్తీ, పెట్రోల్ కల్తీ, పెరుగు కల్తీ, ఆయిల్ కల్తీ, ఇలా కల్తీ, హోటల్లో ఫుడ్ కల్తీ, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కల్తీ. లాస్ట్కు ఫ్రూట్స్ సైతం కూడా ఆ కెమికల్ వేసి మాగబెడుతున్న పరిస్థితి కూడా మనం చూసాం. డీజిల్ బంకులో మొన్ననే చూసాం పెట్రోల్ డీజిల్ ఏ విధంగా వాళ్ళు మోసం చేస్తున్నారు. ఒక లీటర్లో దొంగ చిప్పులు పెట్టి ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది చూసాం. మనం ఇక్కడ బళ్ళారి పెట్రోల్ బంకు దగ్గరలో ఉన్న విజయ ఫిల్లింగ్ స్టేషన్ అని ఒకటి ఉంటుంది. అంటే బళ్ళారి రోడ్లోకి వెళ్ళే దారిలో విజయ ఫిల్లింగ్ స్టేషన్. ఆ ఫిల్లింగ్ స్టేషన్ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 మిషన్లకు, ఒక డీజిల్ మిషను, పెట్రోలు, 2 డీజిల్లు, ఇవన్నీ దానిలకు దొంగ చిప్పులు పెట్టి తక్కువ లీటర్స్లో అది ఎవరికి ఎలా మోసం చేయాలనేది రిమోట్ కంట్రోల్ మాత్రం వాళ్ళ చేతిలో ఉంటుంది. మనం ఇక్కడ చూస్తున్నాం క్లోజప్లో చిప్ ఒకటి. ఇది మామూలుగా దీన్ని సీల్ చేస్తారు. ఇప్పుడు నేను చూపిస్తున్నా మీకు, ఇది ఇక్కడ ఉంది కదా, ఇది సీల్. అది వాయిడ్ ఇఫ్ రిమూవ్డ్ అని అక్కడ రాసింది. టోకెమ్ అని ఏదో చిన్న సీల్ వేశారు. ఈ సీలు ఇది ఇప్పుడు సీల్ ఉంది కదా, నేను చూపిస్తా. ఈ సీల్ లోపల ఈ చిప్ ఉంది. దీన్ని కిందికి పైకి అనుకోవడానికి అనుకూలంగా వాళ్ళకి కావాల్సి ఇక్కడ చూస్తున్నాం. ఇది మెయిన్ మోసం. ఇలా 3 మిషన్లు చేసిన, అంటే అనంతపురంలో ఇంకా తనిఖీలు చేస్తే ఇంకా ఎన్ని మిషన్లు పడుతుంది చూడండి. ఇది కనపడదు. ఇది ఎంతో టెక్నికల్గా ఉన్న అధికారులు వచ్చి చూసే తప్ప, ఇది రిమూవ్ చేసి చూసే తప్ప తెలియదు. ఇది ఈ విధమైన మోసాలు జరుగుతున్నాయి. మరి ఇంకా ఎన్ని పెట్రోల్ బంకుల్లో ఉన్నాయి ఏంటనేది అధికారులు నిర్ధారణ చేస్తారు. మరి ఈ విధంగా జరుగుతుంటే మరి అధికారులు ఏం చేస్తున్నట్టు అనేది మనకు తెలియాల్సి ఉంది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ముందుగా మా డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాల మేరకు మా విజిలెన్స్ విభాగం, అనంతపురంలో ఉండే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు మరియు లీగల్ మెట్రాలజీ అధికారులు కలిసి సంయుక్తంగా ఇటు అనంతపురంలోను అటు సత్యసాయి జిల్లాలో కూడా మేము పెట్రోల్ బంక్ మీద తనిఖీ చేయడం జరిగింది. ఇందులో తనిఖీలో భాగంగా 3 పెట్రోల్ బంకుల్లో ట్యాంపరింగ్ చేసినట్టుగా మేము గుర్తించడం జరిగింది. ఆ 3 పెట్రోల్ బంకులు ఏంటంటే సోమలదొడ్లో ఉండే జయలక్ష్మి ఆటో కేర్ సెంటర్, అలాగే సనకాలో ఉండే ఎస్పీ అండ్ సన్స్ పెట్రోల్ బంకు, మరి ఇప్పుడు మనం ఉన్న ఈ పెట్రోల్ బంకులో ఈ 3 అంటే విజయ ఆటో ఫిల్లింగ్ స్టేషన్, ఈ 3 కూడా ట్యాంపరింగ్ చేసినట్టుగా మాకు తనిఖీల్లో బయటపడింది. ఇందులో ట్యాంపరింగ్ చేసే విధానంలో ఎలా ఉందంటే, జీవీఆర్ కంపెనీకి సంబంధించి దాంట్లో పై భాగంలో డిస్ప్లే బోర్డులో, మదర్ బోర్డులో ఒక ఎలక్ట్రానిక్ చిప్ని ఇన్సర్ట్ చేయడం ద్వారా, ప్రోగ్రామ్ చేసిన ఒక చిప్ని ఇన్సర్ట్ చేయడం ద్వారా దాన్ని ట్యాంపరింగ్ చేయగలుగుతున్నారు. అదేవిధంగా టోకెమ్ కంపెనీకి సంబంధించిన మోడల్లో డిస్పెన్సింగ్ యూనిట్లో పల్సర్ మదర్ బోర్డులో, పల్సర్లో ఉండే ఒక మదర్ బోర్డ్ని దాన్ని ట్యాంపరింగ్ చేశారు. ఈ 2 కంపెనీలకి ఈ రకంగా పల్సర్ బోర్డు అనేది కింద ఉంటుంది, డిస్ప్లే బోర్డు అనేది పైన ఉంటుంది. అది జీవీఆర్ కంపెనీకి సంబంధించింది, ఇదేమో టోకెమ్ కంపెనీకి సంబంధించింది. ఈ రెండిట్లో కూడా వాళ్ళు ఒక చిప్ని, ప్రోగ్రామ్ తయారు చేసిన ఒక చిప్ని ఇన్సర్ట్ చేయడం ద్వారా వీళ్ళు ప్రతి లీటర్కి సుమారుగా 60 నుంచి 100 ml తక్కువ పడేటట్టుగా ఒక ప్రోగ్రామ్ తయారు చేసిన చిప్ని దాంట్లో అమర్చారు. దీన్ని ఆన్ ఆఫ్ మోడ్లో కానీ రిమోట్ ద్వారా కానీ దీన్ని ఆపరేట్ చేస్తున్నారు. చేయటం వల్ల ప్రజలకు తెలిసే అవకాశం లేదు. ఒకవేళ ఇది ఎవరైనా ఇండివిజువల్ కెపాసిటీలో లూజ్గా వచ్చిన వాళ్ళకి తెలియకుండా అనుమానం రాకుండా ఉండటం కోసం వీళ్ళ ఆన్ ఆఫ్ బోర్డు అది స్విచ్ని ఆపరేట్ చేసి అది యాజ్ రీజ్ కొలతల ప్రకారం బయటకు వెళ్ళేటట్టుగా చూస్తారు. అది లూజ్ విషయంలో జరుగుతుంది. మిగతాదంతా కూడా వెహికల్స్ వచ్చేటప్పుడు ఇది ఆపరేట్ చేస్తారు, దీన్ని కంట్రోల్ చేస్తారు. దీంట్లో ఒక పెట్రోల్ బంకులో మనకు సపోజ్ సోమలదొడ్డ పెట్రోల్ బంక్ తీసుకుంటే లీగల్ మెట్రాలజీ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా దానికి సీల్ వేస్తారు. ప్రతి పెట్రోల్ బంక్కి కూడా వాళ్ళు ఒక సీల్ వేస్తారు. ఆ సీల్ వేసిన దగ్గర నుంచి మేము ఇన్స్పెక్షన్ చేసిన డేట్ వరకు మేము చూస్తే సుమారుగా 25 లక్షల డీజిల్ కమ్ పెట్రోల్ డెలివరీ అయ్యింది, అంటే అమ్మకాలు జరిగినాయి. అంట్లో 10% అంటే 100 ml తగ్గించేస్తే
2,50,000 లీటర్స్ ప్రజలకు మోసం జరిగింది. అంటే దీని అమౌంట్ సుమారుగా 2,50,00,000 ఉంటుంది బయట. అంటే ఇంత మేరకు ఒక్క పెట్రోల్ బంకులో ఈ స్థాయిలో మోసం జరిగింది. ఇది సాధారణంగా ఇప్పుడు చేయాలంటే 2023 మోడల్లో టోక్యంలో 2023 డిస్పెన్సింగ్ యూనిట్లో 2022 డిస్పెన్సింగ్ యూనిట్ మోడల్లో దాన్ని ఓపెన్ చేయాలంటే ఒక ఓటీపీ వస్తుంది. 22 నెంబర్ల గల ఒక ఓటీపీ వస్తుంది. అందులో ఒక 11 నెంబర్ల గల ఓటీపీ డీలర్కి, 11 నెంబర్ల గల ఒక ఓటీపీ టెక్నీషియన్కి వస్తుంది. ఈ రెండు కలిపితేనే అది ఓపెన్ చేయాలి. అంటే ఒక ట్యాంపరింగ్ చేయాలంటే ఈ 2 ఓటీపీలు వచ్చి కలిపితేనే దాన్ని బోర్డు ఓపెన్ అవుతుంది. రెండోది ఇది ఒక అంటే ఈ విధంగా అది చేయగలిగే అవకాశం ఆ యూనిట్ ఓటీపీ లేకుండా అయితే చేసే అసాధ్యం, జరగదు. ఇంక రెండోది ఏంటంటే వీళ్ళు సీల్ చేసింది గమనించాము, యాజ్ ఇట్ ఈజీగా ఉంది. యాజ్ ఇట్ ఈజీగా ఉన్నప్పటికీ కూడా ఆ సీల్ యాజ్ ఇట్ ఈజీగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ట్యాంపరింగ్ చేశారు. అంటే ఎలా చేశారు అనేది మేము కూడా అది పరిశీలన చేస్తున్నాము. ఈ విధంగా ప్రజలకి సుమారుగా ఒక్కొక్క పెట్రోల్ బంక్ నుంచి ఈ స్థాయిలో మోసం అయితే జరిగింది. ఇక రిమైనింగ్ పెట్రోల్లో మన మిగతా పెట్రోల్ బంకులో కూడా ప్రజలకి తక్కువగా 60 నుంచి 100 ml సుమారుగా ప్రతి లీటర్కి తగ్గించి కొట్టడం ద్వారా ప్రజల్ని వీళ్ళు మోసం చేస్తున్నారు. ప్రజలు ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అయితే వీళ్ళకి ఏం చేస్తారు, మనము తెలుసుకునే విధానం ఏంటంటే వచ్చేటప్పుడు ఎక్కడైతే వాళ్ళకి ఎక్కువగా అమ్మకాలు ఉంటాయో అక్కడ ఉండేటట్టుగా దీన్ని ఏర్పాటు చేయడం. రెండోది ఎక్కడైతే ఈ ట్యాంపరింగ్ జరిగిందో దాని దగ్గరికి వచ్చేటట్టుగా చేతులు ఊపి సైగ చేసి అక్కడికి వెళ్ళేటట్టుగా ప్రజలను డైవర్ట్ చేసి అక్కడ వాళ్ళకి ట్యాంపరింగ్ ఉన్న చోటకి జరిగేటట్టుగా జరగటం. ఈ 2 రకాలుగా మాకు తెలిసినంత వరకు జరిగింది. ఈ విషయంలో ప్రజలకు తెలియటం కోసమే, ప్రజల్ని అలర్ట్ చేయడం కోసమే మేము ఈ ప్రెస్ నోట్ ఏర్పాటు జరిగింది. ఇది పూర్తిగా కూడా మా డీజీ గారి ఆదేశాల మేరకు ఇవన్నీ మేము చేసాం. ఇది పత్రికాముఖంగా అందరికీ కూడా దీన్ని ప్రజలకు తెలియజేసుకుంటాం. మేము ఈ అనంతపురం అండ్ సత్యసాయి జిల్లాలో 3 పెట్రోల్ బంకుల్లో 6 రకాల పంపింగ్ ద్వారా పంపింగ్. అంటే ఒక పెట్రోల్ బంకుల్లో 1 ఉండొచ్చు, దొరకచ్చు, 2 దొరకచ్చు, 3 దొరకచ్చు, అలా టోటల్గా 6 చేసాము. 6 ట్యాంపరింగ్ యూనిట్లు కనుక్కున్నాం. కానీ పట్టుకున్నది మాత్రం 3 పెట్రోల్ బంకులే. 3 పెట్రోల్ బంకుల్లోనూ 6 యూనిట్లను ట్యాంపరింగ్ చేసిన చిప్స్ని పట్టుకున్నాం. అర్థం కాలేదు. వీళ్ళు ఆల్రెడీ దీని గురించి ఐఓసిఎల్ కంపెనీ అధికారులు, బీపీసీఎల్ కంపెనీ అధికారులు కూడా మా దగ్గరికి రావడం, వాళ్ళకి జరిగింది చెప్పడం, వాళ్ళు కూడా ఇమీడియట్లీ వాళ్ళకి నోటీస్ ఇచ్చి దాన్ని ఆ లైసెన్స్ ఏదైతే ఉందో దాని లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు ఇచ్చింది కూడా మాకు చూపించారు. ఎవరైతే ఈ ట్యాంపరింగ్ చేశారో ఆ పెట్రోల్ బంక్ లైసెన్స్ అనేది క్యాన్సిల్ అయిపోతాయి, టెర్మినేషన్. తర్వాత ఇక్కడెక్కడ ఒక పాయింట్ చెప్పగలిగేది ఏంటంటే ఇది టెక్నికల్ పర్సన్, కంపెనీకి సంబంధించిన టెక్నికల్ పర్సన్ కావచ్చు, ప్రైవేట్ పర్సన్ కావచ్చు, కానీ టెక్నికల్ పర్సన్కి సంబంధం లేకుండా జరిగే అవకాశం ఎంత మాత్రం లేదు. అది కంపెనీకి సంబంధించిన టెక్నికల్ పర్సనా, ప్రైవేట్ వాళ్ళు సపోర్టా అన్నది ఇంకా విచారణలో బయటకు రావాల్సిందే. కానీ ఆ కోణంలో కూడా కంపెనీ అధికారులు, ఐఓసిఎల్ అధికారులు, బీపీసీఎల్ అధికారులు కూడా ఆ కోణంలో కూడా మెయిన్ వాళ్ళకి కూడా అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సార్ ఇక్కడ అసోసియేషన్ వాళ్ళే బాంబే నుంచి, హైదరాబాద్ నుంచి కొన్ని టీంలను పిలిపించి ఇది ట్యాంపరింగ్ చేస్తున్నారని చెప్తున్నారు. మరి అసలు అంటే మూలాలు అక్కడ ఉన్నాయి, అక్కడ ఎవరైతే ఈ టెక్నికల్గా ట్యాంపర్ చేస్తున్నారో వాళ్ళకి దృష్టి పెట్టారో లేదు. అయితే మాకున్న సమాచారం ప్రకారం ఇది హైదరాబాద్ బేస్ చేసుకుని కొంతమంది ఇక్కడికి వచ్చి చేయడం అనేది జరిగింది. కానీ అంత మాత్రాన హైదరాబాద్ నుంచి ప్రతి యూనిట్కి ఇక్కడ రావాలంటే ఇక్కడ ఎవరో ఒక టెక్నికల్ పర్సన్ సపోర్ట్ అయితే ఉంది, లోకల్గా టెక్నికల్ పర్సన్ సపోర్ట్ ఉంది. వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు, దీన్ని చేశారు అనేది మాకు ఉన్న సమాచారం. కానీ ఆ స్థాయిలో ఎవరు ఏంటన్నది మేము ఇంకా తెలియదు. ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఓనరే అంటే అసోసియేషన్లో ఉన్న ఒక అసోసియేషన్ సంబంధం ఒక మాట అందులో అంటే అసోసియేషన్ సంబంధం ఉంటే అన్ని పెట్రోల్ బంకుల్లోనూ ఉండాలి. ఇక్కడ అసోసియేషన్ సంబంధం ఉందని నేను అనుకోవట్లేదు, నా వ్యక్తిగత ఫీలింగ్. కొంతమంది పెట్రోల్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుమ్మక్కై చేసిన వ్యక్తిగత ఇష్యూగా నేను భావిస్తున్నాను. మీరు అన్నట్టుగా ఒకవేళ అసోసియేషన్ అంటే ఇంచుమించు అన్ని ఆల్మోస్ట్ అన్నీ చేసేస్తారు, అందరూ చేస్తారు. వ్యక్తిగత అయ్యి ఉండవచ్చు. అసోసియేషన్ తోటి రిలేటెడ్గా ఉన్న పర్సనా కాదా నాకు తెలియదు. కానీ ఇండివిజువల్ కెపాసిటీలో కొంతమంది పెట్రోల్ బంక్ యజమానులు కుమ్మక్కై చేసిందే తప్ప బయట వచ్చేవాడో చేసింది కాదు.
కంపెనీల మీద ఎందుకు మీరు కేసు ఫైల్ చేయడం లేదు? కంపెనీలే మెయిన్. మేము దీనికి సంబంధించిన మెటీరియల్ తోటి ఉన్న మ్యాటర్ తోటి మేము పై అధికారులకు రిపోర్ట్ పంపించాం. పై అధికారులు ఉత్తర్వు వచ్చిన తర్వాత దీని మీద మేము ఖచ్చితంగా ఎవరి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో దాని మీద యాక్షన్ తీసుకోవాలి. టెక్నికల్గా టెక్నికల్గా ఏమైనా చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టారంటారు. పై ఆఫీసర్లకు పంపించాము. ఒకసారి మా యూనిట్ ఏంటంటే మేము లా అండ్ ఆర్డర్ యూనిట్ కాదు, డైరెక్ట్గా యాక్షన్ తీసుకోవడానికి. మేము విజిలెన్స్ విభాగం ఎంతసేపు ఇక్కడ ఏమి జరిగినా మేము పై అధికారులకు రిపోర్ట్ చేయాలి. వాళ్ళకి సమాచారం ఇచ్చిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే మేము ఏదైనా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. డైరెక్ట్గా మా అంతటా మేము కూడా వచ్చేటాం. ఒకటి చెప్పారు, మిగతాది ఒక దాంట్లో 6 లక్షల చిల్లరే ఒక దాంట్లో ఉన్నది. మిగతాది కూడా ఒకసారి వెరిఫై చేయాలి. మిగతాది ఏదైనా ఉందో మన దగ్గర ఎన్నండి మొత్తం 3 కలిపి ఎంత ఉన్నది, ఎన్ని లీటర్లు పెట్రోల్, ఇది కూడా జరిగింది కదా. ఒకసారి క్లారిఫై చేసి చెప్తాను. 3 బంకుల్లో 6 అవుట్లెట్లను పట్టుకున్నారు. ఈ 6 బంకులకు సంబంధించి బిజినెస్ ఎంత జరిగింది, ఎంత ట్యాంపరింగ్ జరిగింది, మీరు దీనికి చెప్పినట్లే దానికి మాకు ఒకసారి చెప్తాను. అది ఒకసారి అది చూసి చెప్తాను. అది అంటే ఒక దాంట్లో 6 లక్షల చిల్లర జరిగింది, రెండో దాంట్లో ఇది ఎంత ఉందో ఒకసారి తెలుసుకుని నేను చెప్తాను. 6 లక్షల లీటర్స్ ఎన్ని లీటర్స్ అన్న? 6 లక్షలు. ఇప్పుడు అది 28 లక్షలు, అది 25 లక్షలు, అది 6,70,000. 6,70,000 ఇది మన అక్కడదా. ఇది ఒకటి 6,70,000 రెండోది. ఇది ఎంత ఉందో ఒకసారి క్లారిఫై చేసుకుంటాను. ఇది 670 కిలోలీటర్స్ ఇక్కడ పెట్రోల్. డీజిల్ వచ్చేసి 263 కిలోలీటర్స్ ఇక్కడ ఒక డిస్పెన్సింగ్ 1 ఇయర్ సర్ప్లస్ ఉంది. అంటే మేము చూసేది కూడా ఒకసారి సీల్ వేసిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఎంత అమ్మకాలు అనేది చూడగలుగుతాం. అంతకుముందు ఎంత జరిగింది, ఎప్పుడు నుంచి జరుగుతుంది అనేది మేము చెప్పలేం. అది ఎందుకంటే ఆ సీల్ అని బేసిక్ చేసుకుని మేము ప్రతి సంవత్సరానికి ఒకసారి అయితే సీల్ వేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా వెరిఫై చేశారు, సీల్ ఈజ్ ఇంటాక్ట్. సీల్ ఎక్కడ కూడా బ్రేక్ అయినట్టు కానీ ట్యాంపరింగ్ చేసినట్టు కానీ బయటపడలేదు. అందువల్ల ఎవరో సంబడి టెక్నికల్ పర్సన్ వెనకాల ఉన్నారు అన్నది అర్థం. ఇక్కడ పనిచేసే వాళ్ళకు తెలుసు అంటారు సార్, ఇక్కడ పని చేస్తున్నప్పుడు పెట్రోల్ పంపులు ఇస్తారు కదా, వాళ్ళకు కూడా తెలుసా విషయం. తర్వాత ఇవన్నీ కూడా ఎలా చేస్తారంటే ఒక స్విచ్ ఒక బోర్డు ఉంటుంది, ఒక ఆన్ ఆఫ్ స్విచ్ అనేది ఒకటి ఉంటుంది. అది 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటేమో రిమోట్ ద్వారా చేస్తారు, లేదంటే ఆన్ ఆఫ్ చేయడం ద్వారా కూడా దాన్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. లీగల్ మెట్రాలజీలో కూడా డిప్లొమా హోల్డర్సే అక్కడ అంటే వాళ్ళు డిప్లొమా పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన ఎందుకు వాళ్ళు కనుక్కోలేకపోయారు? వాల్ కంట్రోల్ వాళ్ళు ఎందుకు కనుక్కోలేకపోయారు? వాళ్ళు ఎందుకు అంటే ఇప్పుడు వరకు బయటికి రాలేదు. విజిలెన్స్ వచ్చి రంగంలో దిగే వరకు ఈ స్కామ్ బయటికి రాలేదు. అంటే వాళ్ళు మాకు చెప్పడం అనేది ఏమైందంటే వాళ్ళు రావటం, మేము ఇంతకు ముందు కూడా దీనికి చేయడానికి ముందు కూడా ఒకసారి మేము తనిఖీ చేసాం. ఎవరు ఆంధ్రజ్యోతి విలేకరుల సంఘం ఎవరు కూడా అడిగారు మమ్మల్ని కూడా. మేము వెళ్ళి చేసినప్పుడు మాకు దొరకలేదు. ఎందుకు దొరకలేదంటే అక్కడ మాకు ఇది ఈ టైప్ ఆఫ్ జరుగుతుందనే విషయం అప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే సీల్ ఈజ్ ఇంటాక్ట్. వీళ్ళు కూడా చూస్తారు సీల్ ఈజ్ ఇంటాక్ట్ అండి. సీల్ ఈజ్ ఇంటాక్ట్ అన్నప్పుడు ట్యాంపరింగ్ అవకాశం లేదు అనేది బలమైన నమ్మకం అక్కడ. ఆ బలమైన నమ్మకంతో ఏమైందంటే సీల్ యాక్టివిటీగా ఉంది కాబట్టి ట్యాంపరింగ్ అవకాశం లేదు కాబట్టి జరగలేదు అని మేము అనుకోవడం. లోపల చూడలేదు, మాకు తెలియదు అసలు ఈ రకంగా ఉంటుంది అనేది కూడా మాకు అప్పుడు తెలియలేదు. సీల్ ఈజ్ అంటే అంతకుముందు చేసినట్లు కూడా సీల్ ఈజ్ అంటే తీసుకొచ్చారు కదా, మీరు ఇంటరాగేట్ చేసినప్పుడు ఏం చెప్పాడు, వాడు ఎలా తీసాడని చెప్పారు? వాళ్ళు మాకు అసలు పర్సన్ రీకన్స్ట్రక్షన్ అన్న చెప్పండి సార్, మాకు చూస్తాం మేము. మాకు ఇందులో ఇన్ఫర్మేషన్ అనేది వచ్చి మేము పట్టుకోవటమే జరిగింది తప్ప సీలు అట్లే ఉంది, లీగల్ మెట్రాలజీ సీల్ అట్లే ఉంది, చిప్స్ లోపల పెట్టారు. అది సీల్ రీకన్స్ట్రక్షన్ అంటే అది ఎలా జరిగే అవకాశం ఉందంటే ఆయన చెప్పగలుగుతారు. అంటే దానికి అది ఆ పాయింట్ నేను చెప్పలేనది ఈయన చెప్తారు. కాకపోతే కొంతమంది చేయటంటే దాన్ని హీట్ చేయడం ద్వారా దాన్ని లూజ్ చేసి దాన్ని మళ్ళీ చేసేదో మీరు దాని గురించి ఏదైనా అంటే అక్కడ 2 రకాలండి. ఒకటి ఆ సీలే ట్యాంపరింగా, ఒకటి నెంబర్ 1, లేదా దాన్ని మాడిఫై చేసి అంటే హీట్ చేసి దాన్ని తీసి పెట్టి మళ్ళీ సీల్ ఉండేటట్టుగా చేశారా అని జరిగేది ఉందా అన్నది మనం అది ఒకసారి దాని గురించి మనం మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి.
బట్ అయితే ఆ టెక్నాలజీ అంతా మారిపోయింది. ఇప్పుడు ఈ టోకెన్ పంపులలో 2022 మోడల్ మాత్రమే యాక్సెప్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ఎక్కడ ఏమి ఏలు పెట్టినా కానీ మీకు మెయిన్ బోర్డుకి వెళ్ళి స్విచ్ ఆఫ్ అయిపోతుంది మొత్తం సిస్టమ్ అంతా. ఈ 2022 మోడల్ మాత్రం ఈ ఒక్క మోడల్ మాత్రమే వాళ్ళు జస్ట్గా ఒక్కరిని పెట్టి, అది కూడా చూడండి ఇంత పెద్ద యూనిట్ లోపలికి అన్ని పగలగొట్టి పెట్టాలండి. దానికి అంత ఈజీగా ఊరికే పైన పెట్టి చిప్పి పెట్టి చేసేది కాదు. ఇదంతా నీకు ప్లాస్టిక్ వేసి నీకు మెల్ట్ చేసి పెట్టింటారు, అంత ఈజీగా లేదు. అంటే హై ప్రొఫెషనల్ వాళ్ళు చేస్తున్నట్టున్నారండి. అది ఇంకా తప్పకుండా అనంతపురంలో ఇటువంటివి ఇంకోసారి జరగకుండా మేము తప్పకుండా చూస్తాము. అన్ని పంపులు చెక్ చేస్తాము. ఆ 22 మోడల్ పంపులన్నీ వెరిఫై చేస్తాము. వీలైతే కంపెనీకి చెప్పి తీపిచ్చేస్తామండి. సార్ అంటే మా క్వశ్చన్ కరెక్ట్గా అర్థం కాలేదు సార్. కరెక్ట్గా మాకు ఆన్సర్ రాదు. ఏంటంటే ఆ సీల్ అట్లే మాదే ఆ సీల్ అని మీరు కన్ఫర్మ్ చేశారు. విజిలెన్స్ ఎస్పీ గారు కూడా కన్ఫర్మ్ చేశారు ఆ సీల్ పక్కా సీలే. అవును, సీల్ అలాగే ఉండి లోపల ఎట్లా ట్యాప్ అదేనండి. దాన్ని మెల్ట్ చేసి తీస్తున్నారని చెప్పి చెప్తున్నారు. మనకుండే ఐడియా మెల్ట్ చేస్తే మీకు తెలిసిపోతుంది కదా సార్, మీరు టెక్నికల్ పర్సన్ కదా. మీకు వాళ్ళ దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, దాన్ని హీట్ చేస్తే ఆ హోల్స్ ఓపెన్ అవుతున్నాయని మనకు తెలిసిన. అదే సార్ అనేది, మీరు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించండి, ప్రపంచానికి చూపిద్దాం ఎలా జరుగుతుంది. ఎలా అంటే అది మనకు బ్యాక్ వచ్చిన న్యూసేనండి. ఎలా తీయగలుగుతున్నారంటే అలా తీయగలుగుతున్నారని చెప్పి మనకు చెప్పడం జరిగింది. సార్ ఎలా జరుగుతుంది అనేది వీళ్ళకి చెప్తే 10 నిమిషాల్లో వాడిని పట్టుకొస్తారు సార్. ఓనర్ని అడిగితే ఎవడు చేసిపోయినాడో వాడిని పేరు చేస్తారు, వాడిని 2 గంటల్లో వేస్తారు. వాడిని పెట్టించి రీకన్స్ట్రక్ట్ చేయిద్దాం సార్ సీన్, వాడు ఎట్లా కట్ చేసినాడు. తప్పకుండా మనకు దొరికితే తప్పకుండా ఇంకోసారి పాయింట్ అది మేము ఖచ్చితంగా తెలియాలి సార్. అది కూడా మేము మా ఫర్దర్ ఎంక్వైరీలో మీరు చెప్పిన పాయింట్ కూడా మేము దృష్టిలో పెట్టుకుంటాం. దాని మీద ఎక్కడ ఎంక్వైరీ చేస్తాం. ఇది వాల్యుబుల్ పాయింట్ చెప్పారు, ఓకే, నో డౌట్ అట్ ఆల్. దాని గురించి కూడా ఆ యాంగిల్లో ఎలా జరిగే అవకాశం ఉంది, ఎవరు చేసే అవకాశం ఉన్నది కూడా మేము చూస్తాం. మీరు చెప్పింది అయితే 100% కరెక్ట్. అది మేము దాన్ని ఒక యాంగిల్లో కూడా మేము